మావోయిస్టులతో ప్రభుత్వం ఇకపై ఎలాంటి చర్చలు కూడా జరపబోదు అని, వారు తప్పనిసరిగా తక్షణమే లొంగిపోవాల్సిందే అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు స్పష్టం చేశారు. నక్సల్స్ తమ ఆయుధాలను వదిలేసి లొంగిపోతే స్వాగతిస్తాము, తగినటువంటి సౌకర్యాలు వారికి కల్పిస్తాం. శనివారం ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇండియా 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత దేశంగా మారుతుందని మరోసారి ప్రకటించారు. మావోయిస్టులు లొంగిపోతే ప్రభుత్వం నుంచి అన్ని ప్రయోజనాలు అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని మావోయిస్టులు కోరుతున్నారని, కానీ ఇప్పుడు వారితో చర్చించడానికి ఏమీ లేదు అని ఆయన తేల్చి చెప్పేశారు. ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. శాంతికి విఘాతం ఏమైనా కల్పిస్తే, తోక జాడిస్తే బలగాలు తగినటువంటి జవాబు ఇస్తాయని హెచ్చరించారు. కాబట్టి వారు తెలుసుకొని ముందే లొంగిపోయి సకల సౌకర్యాలతో పొంది ఆనందంగా పిల్లాపాపలతో గడిపితే చాలా మంచిది అని అందరూ కోరుకుంటున్నారు. నమస్తే.